ఆదివారం ఈరోజు ఒక్కరోజు అనుకున్నారు ఈ కోలాహలం. ఇందులో సగం మంది ప్రతి ఆదివారం ఉంటారు అక్కడ. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్నేమడుగుతున్నాడు సోదరా? దేవుని కోసం నిలబడ్డ నిన్నేమడుగుతున్నాడు? నీకు కావాల్సిన ఆహారం పెడుతున్నాడు దైవజనుడా, వస్త్రం ఇస్తున్నాడు, నువ్వు నడిపే బండిని ఇస్తున్నాడు, నీకు కావలసిన సమస్తం ఇస్తాడు. నిన్ను నన్ను ఒక్కటే చేయమన్నాడు. సాక్ష్యాన్ని కాపాడుకోమన్నాడు, పరిశుద్ధతను కాపాడుకోమన్నాడు, భక్తిని నిజాయితీగా చేయమన్నాడు. నువ్వు చేతులుంచినప్పుడు బిడ్డల జీవితాల్లో నేను కార్యములు చేయనట్లు నీ దేహమును నా ఆలయముగా సమర్పించి నిలవమన్నాడు. నేను నీలో నిలబడి నీ సమాజంలో వ్యక్తులతో మాట్లాడాలి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని స్పర్శించాలి. నా ప్రభావం నీలో నుండి బయలువెళ్ళి అనేకుల్ని దహించాలి, అనేకుల జీవితాలు మార్చాలి. నువ్వు నిలవమని అడిగాడు. ఈ ఒక్క కార్యం నువ్వు చేసి నిలబడి దేవుని ముందు. ఎందుకు రాదో చూద్దాం నీ గ్రామంలో ఉజ్జీవం, ఎందుకు రాదో చూద్దాం నీ పట్టణంలో ఉజ్జీవం, ఎందుకు రాదో చూద్దాం నీ సమాజంలో ఉజ్జీవం, ఎందుకు రాదో చూద్దాం నీ రాష్ట్రంలో ఉజ్జీవం. కానీ ఈరోజు నిన్ను బట్టి నేల శపించబడింది అన్న మాట సేవకులకు కూడా వర్తిస్తుంది. నీవు జీవించే దరిద్రగుట్టు జీవితాన్ని బట్టి నీ సంఘం దిగజారిపోయింది రా పిచ్చోడ, శాపగ్రస్తమైపోయింది. పేరుకే ఆశీర్వదించబడిన గుంపు కానీ లోపల శాపం ఏలుబడి చేస్తుంది. కారణం ఎవరు తెలుసా? 100 మంది కాదు, 1000 మంది కాదు, యాజకుడా నువ్వే. యాజకుడు ఈజ్ ఈక్వల్ టు సమాజం. కావాలంటే లేవియ కాండం చూసుకోండి. యాజకుడు ఒక్కడు చేసిన పాపానికి ఒక కోడెదూడను బలియమన్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం చేసిన పాపాలకు ఒక కోడెదూడనిమన్నాడు. చూస్తారా? చూసుకోండి లేవియ కాండం, ఎక్కువ తిప్పాల్సిన అవసరంలా. 4వ అధ్యాయం 3వ వచనం. ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఒక యాజకుడు, దైవజనుడా ఆకలవుతుందా? రోజు తింటున్నాగా, ఈరోజు ఈ మాట విను. అయ్యా దైవజనుడా, పాస్టర్ గారు వందనాలయ్యా, వందనాలయ్యా చెప్పేది అయ్యా, సెల్లు తర్వాత ఏముంది రిఫరెన్స్ది, బైబిల్ది చూడు, లేవియ కాండంది 4వ అధ్యాయంది. వెళ్దాం, ఆకలవట్లా. వీళ్ళు కూడా గొడగొట్లాడుతూ చూస్తున్నారు, ఎప్పుడు రా మాకు బాప్తిజమని. సందర్భం వచ్చింది, ఒకసారి ఫైనల్ చేసుకుందాం. అందుకని చదువునా 4వ అధ్యాయం 3వ వచనం. ప్రజలు అపరాధున అగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఒక యాజకుడికి ఒక కోడెదూడ. కొంచెం పక్కకు చూడనా 13వ వచనం. 13వ వచనం చూడు. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. ఏమర్థమైంది మీకు? ముఖ్యంగా దైవ జనాంగానికి. సార్ ఏమనుకోవద్దు, తెలుసుకోవాలి మనం. ఇదే సంఘం అంతా చేసిన పాపానికి ఒక కోడెదూడ, యాజకుడు ఒక్కడే చేసిన పాపానికి ఒక కోడెదూడ. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? యాజకుడు ఈజ్ ఈక్వల్ టు టోటల్ సంఘం, సంఘము ఈజ్ ఈక్వల్ టు యాజకుడు. సంఘం అంతటికి ఎంత విలువ ఉందో ఒక్క దైవజనుడికి అంత విలువ ఉంది. ఇప్పుడు చెప్పు, సంఘం అంతటి ఆశీర్వాదం ఈ పాత్రలోనే ఉంది. సంఘము శాపగ్రస్తంగా దిగజారిపోవడానికి కూడా ఈ పాత్రే కారణమైంది. ఇప్పుడు చూడు, నిన్ను బట్టి నీ సంఘము అనే నేల శపించబడిందా? అది ఆశీర్వదించబడి వర్ధిల్లుతుందా? ఒకవేళ రివర్స్ రూట్లో ఉంటే లోపం ఎక్కడుంది? మా వాళ్ళంతా పనికిమాలలో ఉండి, దిక్కుమాలలో ఉండి, సరైన వాళ్ళు కాదండి, తేడా అండి. సో అంతే అంటావా? తేడా వాళ్ళు కాదు నాన్న. యథా రాజా తథా ప్రజ. నువ్వు తేడా, నేను తేడా. నువ్వు తేడా, నేను తేడా. కాదా? లైన్లో ఉన్నావా? అట్లయితే అది కూడా అలానే ఉంటుంది. అది వర్ధిల్లిద్ది,
అది విజృంభించిద్దంతే. ఎందుకంటే నిన్ను బట్టి ఆశీర్వాదం వస్తుందని అబ్రహాంకు చెప్పిన దేవుడు నిన్ను బట్టి నీ సంఘాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి మొత్తం శాపం వచ్చిందని ఆదాముకు చెప్పిన దేవుడు నీ బుద్ధిహీనమైన అడుగుల వల్ల, నీ తప్పుడు నడత వల్ల, నీ సోమరితనం వల్ల, నీ ప్రార్థనలేమి వల్ల, నీ సాక్ష్యలేమి వల్ల, నీ సత్యవాక్య ధ్యానం లేని పరిస్థితి వల్ల, ఆత్మల భారం చల్లారిపోయిన నీ దిగజారుడుతనం వల్ల నీ సంఘము అధోగతి పాలైపోయింది. ఇది సంఘానికే కాదు, ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది. తమ్ముడో, చెయ్యరాని పనులు చేసి నీ కుటుంబానికి కూడా శాపం తెచ్చావా తమ్ముడా? వదిలించుకో నాయనా, నిలబడి నాయన, ఇక నన్ను మారు మనసు పొంది నీతిగా దేవుని కోసం నిలబడి చూడు నాయన. నిన్ను బట్టి నీ ఇల్లు ఆశీర్వదించబడిద్ది నాయన, నీ కుటుంబం దీవించబడిద్ది. నలువైపుల నుండి నా దేవుని సహాయం నీ ముందుకొచ్చి పడిద్ది. సంఘమైన, కుటుంబమైన, సమాజమైన, మనల్ని బట్టే సమాజం కూడా రక్షించబడిద్ది, లేదా సమాజం నాశనమైద్ది. మనల్ని బట్టే, క్రైస్తవుల్ని బట్టే. ఎందుకంటే సమాజం అంధకారంలో ఉంది. దానికి దారి చూపమని నిన్ను నన్ను సత్యవాక్యం, జీవవాక్యం చేతికిచ్చి లోకమందు జ్యోతులుగా నిలిపాడు దేవుడు. లోకానికి వెలుగు దారి చూపించాల్సిన మనమే చీకట్లో నడుస్తుంటే వాళ్ళని వెలుగులోకి ఎవడు తీసుకొస్తాడు? కాబట్టి సమాజం నాశనం అయిపోవడానికి పరోక్షంగా మనమే కారణం. సమాజం పాడైపోవటానికి త్రాగుబోతులుగానే ఉండిపోవటానికి, వ్యభిచారులుగానే ఉండిపోవటానికి, ఏమంటే అక్రమ మార్గాల్లో ఉన్నోళ్ళు అక్రమ మార్గాల్లోనే ఉండిపోవటానికి, పేకాటోళ్ళు పేకాట్లోనే ఉండిపోవటానికి, బెట్టింగ్లోనే ఉండిపోవటానికి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలోళ్ళు అందులోనే ఉండిపోవటానికి మనమే కారణం. ఎందుకంటే వాళ్ళు ముందే చీకట్లో ఉన్నారు. వాళ్ళని వెలుగులోనికి తేవాల్సిన వాళ్ళు కూడా చీకట్లో బతుకుతుంటే వీళ్ళకే దిక్కులేదు, వాళ్ళకేముంది? ఒక మిషనరీ అన్నాడు, భారతదేశానికి చెందిన మిషనరీ, యేసు ప్రభు ఇండియాకు వస్తే రోజుకు ఒక్కొక్క గ్రామంలో సువార్త ప్రకటించడం మొదలు పెడితే యేసు ప్రభు ఇప్పటికి కూడా ఇండియాలోనే ఉండేవాడు అన్నాడు. అంత సువిశాలమైనటువంటి భారతదేశం, దాదాపు 140 కోట్ల పైచిలుకు ప్రజలున్న భారతదేశం, దేవుడెవరో తెలియని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఎరగని స్థితిలో తల్లిదండ్రుల్ని విడిచి తప్పిపోయిన పిల్లల్లాగా బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న సమాజం. అది నవ్వుతున్నట్టు కనపడుతుంది కానీ లోపల ఏడుస్తుంది. అది బాగున్నట్టు కనపడుతుంది కానీ అది నాశనం వైపు పరిగెత్తుతుంది. అది ఆనందంగా ఎంజాయ్ చేసినట్టు కనపడుతుంది కానీ అగ్ని గుండంలో హాహాకారాల మధ్య అది బ్రతకబోతుంది. అది అలా ఉండటానికి కారణం సత్యం ఎరిగి బాధ్యత విస్మరించిన నువ్వు నేను. అలా కాకుండా మనం దేవుని కోసం నిలబడి ఇక్కడున్న ప్రతి విశ్వాసి బాధ్యత తీసుకొని, దేవుని హృదయ భారాన్ని తీసుకొని, దేవుని కోసం క్రీస్తు సువార్తను ప్రకటించటం, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటం, దేవుని శక్తిని లోకానికి చూపటం అనేది చేస్తే త్రాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు, మాంత్రికులు మారుతారు, విగ్రహారాధికులు మారుతారు, వ్యభిచారులు మారుతారు. రకరకాల బ్రతుకుల్లో బ్రతుకుతుండి శాపాన్ని అనుభవిస్తున్న వారు నిన్ను బట్టి, నీ దేవుని బట్టి తప్పకుండా మారుతారు. రక్షణ 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 మన ఇంటికి, ఒంటికి, కుటుంబానికి, సంఘానికే కాదు సమాజానికి కూడా. సమాజం అలా పతనమైపోవడానికి కారణం నేను అని నువ్వు అనుకోవాలి. నా బాధ్యత రాహిత్యమని నువ్వు అనుకోవాలి. నిజంగా ఎంతమందికి ఈ సంగతి అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, నిన్ను బట్టి నీ ఇల్లు శపించబడింది, నిన్ను బట్టి నీ సంఘము, నిన్ను బట్టి నీ సమాజం. ఇప్పుడు ఏం కావాలి? ఈ కూటాల ముగింపులో ఏం కావాలి? నిన్ను బట్టి నీ ఇల్లు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబము, నీ బంధువులు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ సమాజం కూడా రక్షణలోనికి రావాలి. ఇది ఇక నీ ముందున్న ఛాలెంజ్. ఈ విధంగా నువ్వు దీక్ష బోనాలి. బ్రదర్, ముగిస్తున్నా. ఇక ఎప్పుడు చస్తామో తెలియదు. దేవుడు మనల్ని పిలిచేలోపు, బాక్సులో మనల్ని బబ్బో పెట్టేలోపు
మన వల్ల వెలిగించబడిన కొన్ని జీవితాలు సాక్ష్యాలు ఉండాలి, గుర్తుపెట్టుకో. మన వల్ల వెలిగించబడిన కొన్ని జీవితాలు సాక్ష్యాలు ఉండాలి, గుర్తుపెట్టుకో. అది లైఫ్. ఈ విధంగా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎన్ని ఆత్మలు రక్షించబడతాయి ఊహించండి. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది? చాలామందికి వాక్యం తెలుసు కానీ మారు మనసు లేదు. చాలామందికి వాక్యం తెలుసు కానీ మారు మనసు లేదు, బాప్తీసం లేదు. చాలామందికి వాక్యం తెలుసు, ఎదుటోళ్ళకి చెప్పడానికే, వాళ్ళు బతకడానికి కాదు. చాలామందికి వాక్యం తెలుసు, ప్రసంగాలకే కానీ ప్రభావానికి కాదు. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉందన్నాడు కదా. మరి శక్తిని చూపించే క్రైస్తవం ఎక్కడా? ఈరోజు క్రైస్తవం అని పేరుతో వెర్రిపోకూడదు పోతుంది. లోకస్తుల కంటే దారుణంగా తయారైంది సమస్త విషయాల్లో. ఈర్ష్య, ద్వేషాలు, అసూయ, మత్సరాలు, విచ్చలవిడి లోకాన్ని నింపుకొని గంతులేస్తుంది నేటి క్రైస్తవ్యం. లోకానికి ఇది కాదు పద్ధతి, ఇదేం చూపించాల్సిన క్రైస్తవ్యం లోకస్తుల కంటే దారుణంగా తయారై విచ్చలవిడిగా ఊరేగుతుంది. ఎప్పుడు ఇది బాగుపడేది? మనం లైన్లోకి వస్తే కదా వాళ్ళు రక్షించబడేది. ఇక్కడ లక్షలాది మంది ఉన్నారు, సేవకులు, విశ్వాసులు, దైవజనురాండ్రు కలిపి అందరు ఎంతమంది, లక్షలాది మంది ఉన్నారు. ఈ గ్రౌండ్ చిన్న గ్రౌండ్ కాదు, చాలా పెద్ద గ్రౌండ్. నా ఆశ ఏంటో తెలుసా? ఇంతసేపు ఎందుకు మొత్తుకున్నాను తెలుసా? ఇంతమందిలో అందరూ ఆఫ్ మైండ్ వాళ్ళు ఉండరు. కొంతమంది షార్ప్ బ్రెయిన్ వాళ్ళు ఉంటారు, చురుకైన వాళ్ళు ఉంటారు, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు, నిజంగా దేవుని మాటల్ని రోషంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. చచ్చినా బ్రతికినా నా ఇంటికి, నా కుటుంబానికి, నా సమాజానికి దీపం లాంటి బతికే బతకాలి, నీచమైన బతుకు బతకూడదని రోషం తెచ్చుకొని నిలబడే వాళ్ళు కొంతమంది నిలబడ్డా వాళ్ళ వల్ల వచ్చే ఉద్యమాన్ని ఎవడు ఆపలేడా?